అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. భగవంతుని పూజలో దీపారాధనకు విశిష్ట స్థానం ఉంది. అలాగే కొన్ని రకాల కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రత్యేక దీపారాధన చేయాలని శాస్త్రం చెబుతుంది. ఉదాహరణకు దుర్గాదేవికి వెలిగించే నిమ్మకాయ దీపం, కార్తీక మాసంలో పెట్టే ఉసిరికాయ దీపం ఇవన్నీ ఈ కోవకు చెందినవే. అలాగే మరో ప్రత్యేక దీపారాధన పద్ధతి అయిన కూష్మాండ దీపం గురించి తెలుసుకుందాం. కూష్మాండం అంటే గుమ్మడికాయ. హిందూ సాంప్రదాయం ప్రకారం కూష్మాండ దీపం అత్యంత శక్తివంతమైనది. ఒక వ్యక్తికి దృష్టి దోషం, నరఘోష, శని దోషం, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం, మాట వినకుండా ఉండడం, సంతానం కలగకపోవడం, సంతానం వృద్ధిలోకి రాకపోవడం మొదలైన సమస్యలు ఉన్నవారు కాలభైరవ తత్వం ప్రకారం ఈ కూష్మాండ దీప పరిహారాన్ని చేసుకోవచ్చు. క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కించడానికి ఇది మంచి పరిహారం. ఈ పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చు. కావలసినది కేవలం భక్తి శ్రద్ధ మాత్రమే. కూష్మాండ దీపాన్ని ఎలా వెలిగిస్తారో చూద్దాం. ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే కాదు. ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని అడ్డంగా కోసి గింజలు పిక్కలు తీసి దాన్ని లోపల ఏమీ లేకోకుండా దొల్లగా చేసి పెట్టుకోవాలి. తర్వాత గుమ్మడికాయ లోపలి భాగంలో పసుపు రాసి కుంకుమ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద ఒత్తులు 2 వేసి దీపం వెలిగించాలి. అలాగే దీపారాధన పూర్తయ్యాక ఆ దీపానికి పంచోపహారణ పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాలభైరవాష్టకాన్ని 11 సార్లు చదవాలి. కూష్మాండ దీపారాధన ఎప్పుడు చేయాలో తెలుసుకుందాం. కూష్మాండ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ సంకల్పం చెప్పుకొని మనసులోని కోరిక విన్నవించి ఉదయం 4:30 నుంచి 6 గంటల మధ్యలో చేయాలి. ముఖ్యంగా ఐశ్వర్యం కోరుకునేవారు ధనయోగం కోసం అష్టమి రోజు చేయాలి. పలుకుబడి, పరపతి, జనాకర్షణ కోరుకునేవారు అమావాస్య రోజు చేయాలి. మొత్తానికి 19 అష్టములు కానీ 19 అమావాస్యలు కానీ ఈ కూష్మాండ దీపారాధన చేయాలి. ప్రసాదంగా ఎండు ఖర్జూరం సమర్పించాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ ఏ దైవం అన్నది ప్రసక్తి కాదు. దీపారాధనే దైవంగా భావించి పూజ చేయాలి. కూష్మాండ దీపారాధన చేసేవారు ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేయాలి. నరఘోష, నరదృష్టితో బాధపడేవారు, గృహవాస్తు పీడలతో ఇబ్బంది పడేవారు భక్తి శ్రద్ధలతో కూష్మాండ దీపారాధన చేయడం వలన జీవితంలో దోషాలు పూర్తిగా తొలగిపోయి అత్యంత శక్తివంతమైన ఈ దీపారాధన వలన విపరీత జన ఆకర్షణ పెరుగుతుంది. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.